హలో అండి, ఎలా ఉన్నారంతా? టుడే వీడియోలో మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే దోశ పిండిని అయితే నేను చూపిస్తాను. పొడి పిండి అండి ఇది. దీనికోసం నేనైతే ఒక కొలత గ్లాసుని తీసుకున్నాను. దానితోటి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఏదైతే కొలత కోసం ఉపయోగిస్తారో లాస్ట్ వరకు దాన్నే ఉపయోగించండి. నేనైతే ఈ కొలత గ్లాసుతో 2 గ్లాసుల బియ్యాన్ని మరియు ఒక అర గ్లాసు మినపగుండ్లని తీసుకున్నాను. అదే అర గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. సగ్గుబియ్యం వల్ల జిగట అనేది బాగా వస్తుంది పిండి. సో అర గ్లాసు సగ్గుబియ్యం, అర గ్లాసు మినపగుండ్లు లేదా మినపపప్పు అయినా తీసుకోవచ్చు. దీని ప్లేస్లో 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం విడివిడిగా వేసుకోవాలండి. ఇంకా ఒక టీ స్పూన్ అయితే మెంతులను వేసుకున్నాను. మెంతుల వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. ఇంకా మెంతులే కాకుండా పచ్చిపప్పును కూడా మీరు తీసుకోవచ్చు. పచ్చిపప్పు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం పాటు నిల్వ ఉండదండి. ఒక 3 నెలల పాటు చేసుకునే దానికోసం అయితే మీరు పచ్చిపప్పును కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయొచ్చు. అంటే మనం తీసుకునే కొలతల్ని బట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే మీకు చూపించడం కోసమని జస్ట్ ఇన్స్టాంట్గా ఒక అరషడు బియ్యాన్ని అయితే తీసుకొని చూపిస్తున్నాను. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది లేకుండా ఈ విధంగా లో ఫ్లేమ్లో కలదిప్పుకుంటూ డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. నేను మొత్తం కలిపేయటం వల్ల కొన్ని విడివిడిగా కలిసిపోయాయి. సో మీరైతే వాటికి అన్నీ కూడా నిదానంగా వేయించుకోండి. సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఉండాలి అంటే పచ్చిపప్పు అనేవి వేయకుండా మిగతా వాటన్నిటిని వేసుకొని తీసుకోండి. ఈ పిండి అనేది ఇన్స్టాంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే దోశలు పోసుకోవటమేనండి. రోజు కడగటము, వాటిని గ్రైండర్ వేయటము ఈ పనులు అనేవి ఉండవన్నమాట. ఇంకా దోశ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మన నార్మల్ దోశతో పోల్చుకుంటే టేస్ట్ కూడా 2 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. సో ఈ యొక్క రెమెడీని అయితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. నేను వేయించుకుంటున్నట్టుగా ఫస్ట్ బియ్యాన్ని, ఆ తర్వాత మినపగుండ్లని, సగ్గు బియ్యాన్ని, ఇంకా లాస్ట్లో మెంతుల్ని ఈ విధంగా వేయించుకోండి. మెంతులకి కళాయి వేడి అనేది సరిపోతుంది. ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత మొత్తాన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవటమేనండి. చూసారా ఎంత సింపుల్గా అనేది పని అయిపోతుందో. రోజు గ్రైండర్ వేయటము, కడగటము ఇదంతా పని ఉండదు. ఇంకా మనకి పిండి గ్రైండర్లో వేస్తే ఎంత బాగా మనకి పులుస్తుందో పిండి, అదే విధంగా మనం మిక్సీలో పట్టి ఈ విధంగా చేసుకున్నా కూడా పిండి అనేది బాగా పొంగుతుంది ఓవర్ నైట్ నానబెట్టి ఉంచడం వల్ల. ఇవన్నీ ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ కలిపెట్టుకొని శుభ్రంగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. బయట పెద్ద పెద్ద హోటల్స్లో వాళ్ళు ప్రతిరోజు ఇలాగా పిండి అయితే రుబ్బుకోరండి. ఈ విధంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటే ఇటువంటి పిండిని తయారు చేసుకొని అప్పటికప్పుడు వాళ్ళు నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే దోశలు వేస్తూ ఉంటారు. అందువల్లనే వాళ్ళకి అంత దోశ క్రిస్పీగా అనేది వస్తుంది. కావాలంటే ఒకసారి మీరు బయట కూడా కనుక్కోవచ్చు. రెమెడీ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. సో హౌస్ వైఫ్స్కి పొద్దున్నే హడావుడి అని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవటమేనండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నామనే కానీ మనం ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మనకి బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగానే ఉంటుంది, ఇంకా కొంచెం బరకగానే ఉంటుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మనకు కావాల్సినంత పిండిని విడిగా తీసుకొని ఇక వాటర్ని, గోరువెచ్చగా ఉన్న వాటర్ని అయితే పోసుకొని దోశ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఉంటలు లేకుండా ఈ విధంగా నీట్గా అనేది కలుపుకోవాలి. మనం దోశ పోసేటప్పుడు పిండి ఏ బ్యాటర్లో అయితే ఉంటుందో, అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటాం కదా, ఆ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కలియబెట్టుకోవాలి. డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకా చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ అసలు కుదరదు కదా రోజు పిండి రుబ్బుకోవడం, దోశలు వేసుకోవడం. ఈ విధంగా ఈ రెమెడీని కనుక ట్రై చేశారు అంటే ఇక దీన్ని వదిలిపెట్టరండి. చూసారు కదా, ఈ విధంగా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వాటర్ అనేది పోసుకుంటూ చక్కగా కలియబెట్టుకోవాలి ఉండలు లేకుండా. ఇలా ఉన్నదాన్ని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోండి. అంటే 7కి మనం నైట్ 7కి నానబోస్తే మార్నింగ్ 7 కల్లా మనకి దోశ పోసుకోవడానికి అనేది చాలా బాగా వస్తాయి. ఇంకా మీరు అప్పటికప్పుడు పోసుకోవాలి అనుకుంటే కనుక బ్యాటర్ని ఒక అరగంట ముందు నానబెట్టుకొని దాంట్లో సోడా ఉప్పుని కానీ లేకపోతే ఈనో పౌడర్ని కానీ వేసుకొని
నానబెట్టుకొని అప్పటికప్పుడు దోశలు అనేవి పోసుకోవచ్చు. ఒక అరగంటలో పోసుకోవాలి అంటే. లేదు అనుకుంటే ఓవర్ నైట్ ఇలాగ నానబెట్టేసి ఉంచుకోండి. చూసారు కదా, పిండి అంతా ఓవర్ నైట్ నానబెట్టేశానండి. ఇది బబుల్స్గా అయితే ఫామ్ అయింది నాకు. మనం గ్రైండర్లో రుబ్బుకుంటే ఏ విధంగా అయితే బబుల్స్ ఫామ్ అయ్యాయో మరుసటి రోజు కల్లా అదే విధంగా పిండి అంతా కూడా పొంగింది. ఇక దోశలు వేసుకోవటమేనండి. ప్యాన్ కాలిన తర్వాత ఈ విధంగా దోశ బ్యాటరీని వేసుకొని చక్కగా దోశలు అయితే వేసుకుంటున్నాను. ఈ దోశలు కూడా చూడండి మంచి కలర్ అనేవి వస్తాయి, ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి. టేస్ట్ అనేది మన నార్మల్ దోశతో పోల్చుకుంటే 2 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మీరు ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే నెయ్యి మరియు మనం మార్చిన కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని రెండింటిని కలిపేసి పైన అటుపైన రాసేస్తే ఇంకా టేస్టీ దోశ అనేది మనకు వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ నుంచి అదొక్కటే ఆశిస్తున్నాను. సో ఇదండి దోశ, చాలా క్రిస్పీగా అయితే వచ్చింది. ఇంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు పోసాను, చాలా బాగా వచ్చాయి. నేను ఇంకోటి కూడా మీకోసం పోసి చూపిస్తున్నాను. మంచి బబుల్స్ గాను పోసేటప్పుడు కూడా బాగా అనుకుగాను గంటకి బాగా తిరుగుతుంది. ఫస్ట్ టైం ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే కనుక తక్కువ పిండితోటి ఫస్ట్ ట్రై చేయండి. నచ్చితే కనుక సంవత్సరం పాటు లేదా ఒక 6 నెలలకు సరిపడా బ్యాటరీని అయితే మీరు తయారు చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.